how high you go. నీ జీవితంలో నువ్వు ఎంత ఎత్తుకు ఎదుగుతావన్నది నీ వైఖరిపైనే ఆధారపడి ఉంటుంది. కృతజ్ఞత కలిగి ఉండటమే ఉత్తమమైన వైఖరి. అదే అత్యుత్తమమైనదని నేను ఎప్పుడూ చెబుతుంటాను. తెలిసిన వారైనా తెలియని వారైనా వాళ్ళు అడిగినా అడగకపోయినా అందరి పట్ల కృతజ్ఞత చూపించాలి. మనమిలా ఉన్నామంటే చాలామంది ప్రేమ, దయ, త్యాగం, సాయం ఇవన్నీ కారణం. వాళ్ళందరి గురించి ఆలోచించండి. టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వర్కర్లు, కార్మికులు, గేట్ కీపర్లు, గార్డెనర్లు, ఇలా వీళ్ళంతా మీరు హాయిగా ఉండటానికి కారణమైన వారే. మీరు వాళ్లను చూడకపోవచ్చు, వారు చేసిన పనిని ప్రశంసించకపోవచ్చు, కానీ అన్నింటికన్నా వాస్తవం ఏంటంటే చాలామంది మన కోసం పనిచేస్తున్నారు. జీతం ఇస్తున్నాం కనుక పనిచేస్తున్నారని మీరు అనొచ్చు. నేను డబ్బులు ఇస్తున్నా వాళ్ళు పనిచేస్తున్నారు అనుకోవచ్చు. అలా అనుకోవటం తప్పు. కార్మికుడు కూడా జీతం తీసుకుంటున్నాను కనుక పనిచేస్తున్నాను అనుకుంటే అది కూడా తప్పే. నేను భగవంతుని కోసం నా చుట్టూ ఉన్న వారిపై ప్రేమను తెలియజేసేందుకు పని చేస్తున్నాననేది కరెక్ట్. నా తెలివితేటలు, పనితనం వల్ల నేను ఎవరికైనా ఉపయోగపడితే నా రోజు ధన్యమైనట్లే. ఒకవేళ అందుకు జీతం కూడా ఇస్తే మంచిదే. నా నైపుణ్యాలను వారి కోసం ఉపయోగించినా ఓకే. మొత్తంగా నా చుట్టూ ఉన్న వారి జీవితాల్లో నిజమైన సంతోషం కోసం పరితపిస్తున్నానన్నది ముఖ్యం. ఇది సరైన వైఖరి. That is the true joy for which I work.